గేమ్ చేంజర్ ఈసారి ఎలాంటి రేంజ్లో ఉండిద్ది? ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నీకు? ఒక హై రేంజ్లో మంచి మూవీ, యాక్షన్, కామెడీ అవన్నీ సమానంగా ఉండి ఒక బెస్ట్ లైవ్ యాక్షన్ లాగా ఉండాలనుకుంటున్నాను. ఓ మై గాడ్, ఇంత అభిమానం ఏంటి రామ్ చరణ్ అంటే నీకు? ఇంత ఎక్సైట్మెంట్ ఏంటి? ఎందుకంటే మా ఫేవరెట్ హీరో రామ్ చరణ్ గారు. ప్రీవియస్ మూవీస్ కంటే ఈ మూవీ ఎక్కువగా హై బాగుండేలాగా చూడాలి. అవునా? అని ఎక్స్పెక్టేషన్స్ ఉందా నీకు? ఉన్నాయి. ఓకే, రామ్ చరణ్ గారికి బేసిక్గా నేషనల్ అవార్డు రంగస్థలానికి వచ్చేది అన్నారు మొన్న సుకుమార్ సార్. సుకుమార్ సార్ అన్నారు, మరి ఈ మూవీ నేను చూశాను, గేమ్ చేంజర్ మూవీ చాలా బాగుంది అన్నారు. మరి ఈ మూవీ ద్వారా ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ అబౌట్ నేషనల్ అవార్డ్? ఆస్కర్ అవార్డు రావచ్చు. ఇంకా 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 ఎక్స్పెక్టేషన్స్ ఉంటే హై రేంజ్లో ఉంటాయి. రామ్ చరణ్ గారు కట్అవుట్ చూసావా? 256 కట్అవుట్, ఇండియాలోనే బిగ్గెస్ట్ కట్అవుట్ అని విజయవాడలో పెట్టారు. రీల్స్లో చూసావా, లైవ్లో చూసావా? రీల్స్లో చూసావు. ఓకే ఫైన్. ఎలా అనిపిస్తుంది ఒక ఫ్యాన్స్ అందరు కలిసి రామ్ చరణ్ గారికి ఇంత పెద్ద కట్అవుట్, రామ్ చరణ్ గారికి ఇంత పెద్ద కట్అవుట్ కట్టారు కదా ఫ్యాన్స్? చాలా సూపర్గా ఉంది. ఓకే, ఎక్సైట్మెంట్, ఫుల్ జాయ్. మరి ఈ సంక్రాంతికి రెడీగా ఉన్నావా గేమ్ చేంజర్ మూవీ చూడడానికి? సంక్రాంతికి సూపర్ రెడీ. వెయిటింగ్ గేమ్ చేంజర్ మూవీ కోసం. వెయిటింగ్. రామ్ చరణ్ గారి ఫేవరెట్ మూవీ ఏంటి నీకు? ఇప్పుడు దాకా త్రిబులర్, ఓకే, తర్వాత రంగస్థలం. రేపు రాబోయే రోజుల్లో గేమ్ చేంజర్ కూడా అవ్వచ్చేమో ఫేవరెట్ మూవీ. గేమ్ చేంజర్ బాగుంటే అవ్వచ్చు, లేదంటే థర్డ్ ప్లేస్ లో పెట్టాలి. నువ్వు పెట్టేస్తావు థర్డ్ ప్లేస్ లో? ఓకే, సో లేదంటే ఫస్ట్ లో ఉంటుంది. మూవీ చూసిన తర్వాత చెప్తావు. నీకేంటి లైకింగ్ రామ్ చరణ్ లో? ఎక్కువ లైకింగ్ ఏంటి నీకు? ఎక్కువగా యాక్షన్, ఇంకా కామెడీ. మూవీ డాకు మహారాజ్ మూవీ చేస్తుంది. ఏ మూవీ చూస్తారు ఈసారి? గేమ్ చేంజర్. రెడీగా ఉన్నారా మూవీ చూడడానికి? మరి గేమ్ చేంజర్ ట్రైలర్ చూసావా? సో ఎలా అనిపిస్తుంది? నీ హోప్ ఎలా అనిపిస్తుంది? ఎక్స్పెక్టేషన్ ఏ రేంజ్ లో ఉంది మూవీ? కొంచెం థ్రిల్లింగ్ గా ఉండిద్ది అనిపిస్తుంది. అవునా? అంటే రామ్ చరణ్ గారు లుక్స్ కూడా చాలా డిఫరెంట్స్ గా కనబడుతున్నారు. పోలీస్ అండ్ ఒక ఆఫీసర్ లుక్స్ లో కనబడుతున్నారు. డబుల్ రోల్ ఉన్నాయి అంటున్నారు. సో ఈసారి స్టోరీ బాగుండిద్ది అంటారా నీ ఒపీనియన్? నేను కొంచెం థ్రిల్లింగ్ గా బాగుండిద్దేమో అనుకుంటున్నా. అవునా? వై రామ్ చరణ్ గారు లైకింగ్ ఎందుకు? వై ఎక్సైట్మెంట్? అంటే తను ఇష్టం. అంటే ఏ పరంగా ఎలా ఇష్టపడ్డారు? లైక్ మూవీస్ లో పరంగా ఇష్టమా, బయట అవుట్ఫిట్ పరంగా, బిహేవియర్ పరంగా ఇష్టమా? బిహేవియర్ పరంగా. అవుట్ సైడా? ఓకే. మరి రామ్ చరణ్ గారు తీసిన మూవీస్ లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ అనేది ఉంటుంది కదా, ఆ ఫేవరెట్ మూవీ ఏంటి మీకు? నాకా మగధీరాలో ఫేవరెట్ మూవీయా? ఓకే. మరి ఈసారి ఈ గేమ్ చేంజర్ నిజంగా గేమ్ చేంజర్ ఉండిద్దా ఇండస్ట్రీకి? అవ్వచ్చు. ఓకే ఫైన్. మరి రామ్ చరణ్ గారు కట్అవుట్ చూసారా? 256 ఫీట్ కట్అవుట్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్. లైవ్ లో చూసావా, రీల్స్ లో చూసావా? రీల్స్ లో చూసావు. సో ఒక ఫ్యాన్స్ అందరు కలిసి రామ్ చరణ్ గారు కట్అవుట్, ఇంత ఒక హీరోకి ఇంత పెద్ద కట్అవుట్ కట్టడం ఫస్ట్ టైం చూడడం, ఎప్పుడైనా చూసారా? ఫస్ట్ టైం. సో బిగ్గెస్ట్ కట్అవుట్ కదా చూసారు, ఇండియాలోని బిగ్గెస్ట్ కట్అవుట్. ఓకే. సో రీసెంట్గా చాలా మూవీస్ వచ్చినాయి కదా, పుష్ప 2, దేవరా, ఇవన్నీ వచ్చినాయి. సో అన్నిటిని బీట్ చేసిద్దా? ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చా రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్తో? మోస్ట్లీ, కాకపోతే పుష్పని బీట్ చేస్తుంది డౌటా. మోస్ట్లీ అన్ని మూవీస్ మీద అయితే బీటింగ్ రెడీగా ఉంది. పుష్ప 2 మీద చూడాలంటారు. ఓకే. కమింగ్ టు రామ్ చరణ్ గారిలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? తను అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఓకే. రామ్ చరణ్ ఆ బిహేవియర్ నచ్చింది. ఓకే. మరి ఈసారి గేమ్ చేంజర్లో మాస్ చూడాలా, ఎంటర్టైన్మెంట్ చూడాలనుకుంటున్నారా? స్టోరీ మాస్. ఒక మాటలో రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్పాలంటే ఏం చెప్తావు? అంటే ఒక మంచి వ్యక్తి. అంటే రామ్ చరణ్ గారికి ఒక నేషనల్ అవార్డు అనేది ఇస్తారు అని సుకుమార్ సార్ అన్నారు కదా, వచ్చేసేదే అన్నారు మొన్న. అంటే రంగస్థలానికి నేషనల్ అవార్డు రావాలన్నారు. కమింగ్ టు ఈసారి ఈ మూవీ ద్వారా, ఈ మూవీ మీద ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చా నేషనల్ అవార్డు? తెలీదు, చూడాలంటారు. మూవీ వస్తే కానీ అప్పుడు తెలిసింది. సో సంక్రాంతికి రెడీగా ఉన్నారా వెళ్ళడానికి? ఓకే బ్రో, థ్యాంక్ యూ.